అండి, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నేను పొంగలన్నం చేసుకుంటున్నానండి. గిన్నెకి పసుపు కుంకుమ రాసేసి పాలు పొంగబెట్టుకుందామండి. నేను 1 లీటర్ పాలు దాకా తీసుకుంటున్నానండి. పాలు ఎక్కువ పోసుకుంటేనే పొంగలన్నం బాగుంటుంది. కొన్ని వాటర్ కూడా పోసుకున్నామండి. నీళ్లు మరిగి పాలు మరుగుతాయి కదా, మరిగి పొంగేదాకా ఉంచుదాం. ఈలో బియ్యం కడుక్కుందాం. నేను ఈ గ్లాస్తో బియ్యం తీసుకున్నానండి. కొంచెం కందిపప్పు వేసుకున్నా, పెసరపప్పు అయినా వేసుకోవచ్చు. ఉట్టి పొంగలన్నం చేయకూడదండి, అందుకని ఇప్పుడు బియ్యం కడుక్కుందాం. పాలు పొంగుతున్నాయండి. పాలు ఎంత బాగా పొంగితే ఇంట్లో కూడా అంత బాగా సుఖశాంతులు ఉంటాయండి. పాలు పొంగుతున్నాయి. ఇప్పుడు బియ్యం వేసేసుకున్నాం. బియ్యం దీంట్లో వేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఉగాది పచ్చడి చేసుకున్నాం. ఇది నల్ల బెల్లం అండి, ఒరిజినల్ బెల్లం అంట. మా వారు తెచ్చారు. ఇప్పుడు కొంచెం బెల్లం తీసుకున్నాం పొంగల అన్నానికి. ఉగాది పచ్చడిలోకి మేము ఉగాది పచ్చడిలోకి వేసుకున్నాయండి మిరియాలు, చింతపండు, వేపపూత, మామిడికాయ, బెల్లం, కొబ్బరి. మామిడికాయ కోసుకున్నామండి. సగం మామిడికాయ దాకా వేసుకుంటాను. పొట్టు తీసేసుకొని మామిడికాయలు చిన్ని చిన్ని ముక్కలు కోసుకోవాలండి. చాలా చిన్న ముక్కలు కోసుకోవాలి. అంటే మా స్టైల్లో ఇలా చేస్తారండి మా అత్తయ్య గారు. ఇంకా చేసుకునే వాళ్ళు కారం వేసుకుంటారు, ఉప్పు వేసుకుంటారు, పుట్నాలు వేసుకుంటారు. మేము ఎప్పుడు ఇలాగే చేస్తాం కాబట్టి మా స్టైల్లో ఇలా చేస్తున్నాను. శొంఠి అన్నీ వేసుకుంటారండి. కొబ్బరి ముక్కలు కూడా వేసుకుందామండి. సన్నగా కోసుకుందాం. మామిడికాయ ముక్కలు ఎలా కోసుకుంటామో కొబ్బరి ముక్కలు కూడా అలాగే కోసుకోవాలండి. చాలా సన్నగా కోసుకోవాలి. అరటికాయ కూడా వేసుకోవాలండి. అరటికాయ కూడా వేసి పిసుక్కుంటారు. మిరియాలు తీసుకున్నానండి. ఇన్ని దంచుకుందాం. ఇప్పుడు ఒక పేపర్లో వేసి పొట్లం కట్టేసి దంచుకుంటే మెత్తగా అయిపోద్దండి. మిరియాలు దంచుకున్నాం కదండి. ఇప్పుడు మిరియాల పొడి వేసేసుకుందాం. ఇప్పుడు బెల్లం కూడా దంచుకుందాం. మామిడికాయలు చిన్ని చిన్ని ముక్కలు కోసుకోవాలండి. చాలా చిన్న ముక్కలు కోసుకోవాలి. అంటే మా స్టైల్లో ఇలా చేస్తారండి మా అత్తయ్య గారు. ఇంకా చేసుకునే వాళ్ళు కారం వేసుకుంటారు, ఉప్పు వేసుకుంటారు, పుట్నాలు వేసుకుంటారు. మేము ఎప్పుడు ఇలాగే చేస్తాం కాబట్టి మా స్టైల్లో ఇలా చేస్తున్నాను. శొంఠి అన్నీ వేసుకుంటారండి. కొబ్బరి ముక్కలు కూడా వేసుకుందామండి. సన్నగా కోసుకుందాం. మామిడికాయ ముక్కలు ఎలా కోసుకుంటామో కొబ్బరి ముక్కలు కూడా అలాగే కోసుకోవాలండి. చాలా సన్నగా కోసుకోవాలి. అరటికాయ కూడా వేసుకోవాలండి. అరటికాయ కూడా వేసి పిసుక్కుంటారు. మిరియాలు తీసుకున్నానండి. ఇన్ని దంచుకుందాం. ఇప్పుడు ఒక పేపర్లో వేసి పొట్లం కట్టేసి దంచుకుంటే మెత్తగా అయిపోద్దండి. మిరియాలు దంచుకున్నాం కదండి. ఇప్పుడు మిరియాల పొడి వేసేసుకుందాం. ఇప్పుడు బెల్లం కూడా దంచుకుందాం. గిన్నె మార్చుకున్నానండి. దాంట్లోకి తక్కువ అయిపోయింది. అన్నం ఉడికే కొద్దికి పైకి వస్తుంది. అందుకని ఇంకా బెల్లం వేసుకోవాలి, యాలక్కాయలు వేసుకోవాలి కదా, అందుకే రైస్ కుక్కర్ పెట్టేసుకున్నాం. బెల్లం వేసుకుంటున్నానండి. ఇప్పుడు చింతపండు రసం కూడా వేసుకున్నాం. తీపి, పులుపు, వగరు అవన్నీ తగలాలి కదండి, కారం, అందుకని అన్ని రకాలు వేసుకుంటాం. చింతపండు రసం కూడా వేసేసుకుంటున్నానండి. వేపపూత కూడా వేసుకుంటున్నామండి. ఈ వేపపూత చూసి వేసుకోవాలండి, తక్కువే, అది చేదుగా ఉంటుంది కదా, వగరుగా, అందుకని చూసి వేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి నేను చేసే ఉగాది పచ్చడి.
అన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఉగాది పచ్చడి బాగా కలుపుకున్నాం. బెల్లం కొంచెం కరగాలండి. దీంట్లోకి కావాలనుకుంటే అరటికాయ కూడా పిసుక్కుంటారండి. నేనంటే వేసుకోవట్లేదు అరటికాయ. ఇప్పుడు దేవుడికి ప్రసాదంలా పెడదామండి. మా ఉగాది పచ్చడి రెడీ అయిందండి. ఇప్పుడు దేవుడికి ప్రసాదం పెట్టేద్దాం. బెల్లం గట్టిగా ఉంది కదండి, పేపర్లో వేసి ఒక కవర్లో వేసి మనం దంచుకుంటే బెల్లం అనేది ఎగిరిపోకుండా అందులోనే ఉంటుందండి. మన ఇష్టం వచ్చినట్టు కుట్టదు. బెల్లం నలగట్లేదు అనుకోండి, మీకు ఎవరి మీదైనా కోపం ఉంటే ఇలా 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 అని దీని మీద తీర్చేసుకోండి. అప్పుడు బెల్లం మెత్తగా అయిపోయింది. ఎంత మెత్తగా అయిందో చూసారండి. దీంట్లో వేసేసుకొని అసలు ఎటు కదలదండి, బెల్లం అనేది ఎగిరిపోదు కూడా, మెత్తగా అయిపోయింది. అన్నం ఉడికిపోయిందండి. సరే అంత మెత్తగా ఉడికిందో ఇప్పుడు బెల్లం వేసుకున్నాం. నల్ల బెల్లం అండి, కలర్ వేయండి బెల్లం, స్వచ్ఛమైన బెల్లం అంట. టేస్ట్ కూడా చాలా బాగుందండి, స్వీట్గా. ఇప్పుడు ఇదంతా బెల్లం అంతా కడగాలండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని వండుకోవాలండి, లేదా మాడుతూ ఉంటుందండి. బెల్లం అంతా కరగాలి కదా, సిమ్లో పెట్టుకోవాలి. కొంచెం నెయ్యి కూడా వేసి, బెల్లం వేసుకున్నా కదండి, నెయ్యి కూడా వేసుకుంటున్నాను. మంచి ఫ్లేవర్ వస్తుందండి నెయ్యి కూడా వేసుకుంటే. యాలక్కాయ పొడి వేసుకున్నామండి. నేను 5-6 యాలక్కాయలు వేసుకున్నాను. ఇంకా బాగా ఒక 5 నిమిషాల పాటు ఉడకాలండి. ఇంకా మా బెల్లం కలర్ ఒరిజినల్ కలర్ కదండి, అందుకే పొంగలన్నం ఇలా ఉంది ఈ కలర్లో. పొంగలన్నం కూడా రెడీ అయిపోయిందండి. మా బెల్లం కలర్ ఇదండి, ఒరిజినల్ బెల్లం అని. అందరిది ఎల్లో కలర్లో ఉంటుంది కదా అనుకోవద్దు, మాది బెల్లం నల్ల బెల్లం. ఇప్పుడు దేవుడికి పెట్టేసుకున్నాం.